Hello all, welcome to Bhagavardhan Mama. So today I am going to explain variables in Python. వేరియబుల్ అంటే చాలా సింపుల్. బేసిక్గా వేరియబుల్ అంటే ఒక కంటైనర్. ఓకే, ఏ కంటైనర్ విచ్ ఈజ్ యూస్ టు స్టోర్ ద డేటా. ఓకే, మనం ఏదైతే వాల్యూస్ ఇస్తామో దాన్ని డేటా అంటాం. సో ఇట్ ఈస్ ఎ కంటైనర్ విచ్ ఈజ్ యూస్ టు స్టోర్ డేటా ఇన్ ఇట్. సో మనం ఆ వేరియబుల్ నేమ్ ఇస్తాము కదా, ఏ అని చెప్పేసి బి అని చెప్పేసి, అట్లా మన ఇష్టం. సో జనరల్గా వేరియబుల్స్ ఆర్ ది కంటైనర్స్ దట్ ఆర్ యూస్ టు స్టోర్ ది డేటా. అది సో సింటాక్స్ ఏంటంటే సింపుల్, ఏం లేదు. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు మనం వాల్యూ అసైన్ చేయాలి. సో ఇది సింటాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమ్ నేను ఏ అనుకుంటా. ఏ ఈక్వల్ టు 10 అనే వాల్యూ అసైన్ చేస్తాను నేను, 10. లేకపోతే సపోజ్ బి తీసుకున్నాను అనుకోండి, 1.4. సపోజ్ సి ఈక్వల్ టు రామ్. సో ఇక్కడ నేను వాల్యూస్ అసైన్ చేస్తున్నాను వేరియబుల్స్కి. ఇక్కడ ఏ అనేది వేరియబుల్, బి అనేది వేరియబుల్, సి అనేది వేరియబుల్. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అసైన్ చేయొచ్చు. లైక్ 10 అనేది ఇంటీజర్ కదా, సో 1.4 అనేది ఫ్లోట్, రామ్ అనేది స్ట్రింగ్ కదా. కేస్ 1 వచ్చేసి ఇది మనం సింగిల్ వాల్యూ మనం అసైన్ చేసాం కదా, ఇది కేస్ 1. కేస్ 2 ఏంటంటే మనం మల్టిపుల్ వేరియబుల్స్కి మల్టిపుల్ వాల్యూస్ అసైన్ చేయొచ్చు. లైక్ నేను ఏ బి సికి ఒకేసారి వాల్యూస్ అసైన్ చేయొచ్చు. అంటే ఏ అనేది 10 అనమాట, బి 20, సి 30. సో ఒకేసారి మల్టిపుల్ వేరియబుల్స్కి మనం వాల్యూస్ అసైన్ చేయొచ్చు. అది కేస్ 2. కేస్ 3 వచ్చేసి మల్టిపుల్ వేరియబుల్స్కి ఒకే వాల్యూ అసైన్ చేస్తున్నాను నేను. దేర్ ఆర్ సమ్ రూల్స్ ఫర్ నేమింగ్ ది వేరియబుల్స్. సో ఫస్ట్ రూల్ వచ్చేసి మనకి వేరియబుల్ నేమ్స్ అనేది దే కెన్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్స్ ఆర్ అండర్స్కోర్. ఎగ్జాంపుల్ నేను ఓకే ఆల్ఫాబెట్ నేమ్, ఇది ఒక వేరియబుల్ అనుకోండి, నేమ్ ఈక్వల్ టు రామ్ అనిస్తా. సో ఇది ఆల్ఫాబెట్ కాబట్టి స్మాల్ అయినా క్యాపిటల్ అయినా ఇది ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ నేను అండర్స్కోర్తో కూడా స్టార్ట్ చేయొచ్చు, ఈక్వల్ టు. సో సెకండ్ రూల్ వచ్చేసి మనం నంబర్తో స్టార్ట్ చేయకూడదు. సో వీ కాంట్ స్టార్ట్ ద వేరియబుల్ నేమ్ విత్ నంబర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 నేమ్ ఈక్వల్ టు రామ్ అని ఇచ్చాను. సో ఇది నాకు ఎర్రర్ వస్తుంది, ఇది రాంగ్, నాకు ఎర్రర్ ఇస్తుంది. వీ కెన్ కంటైన్ నంబర్స్ బట్ వీ కాంట్ స్టార్ట్ విత్ నంబర్స్. నేమ్ 4A సపోజ్ రామ్. సో ఇది కరెక్ట్, దీంట్లో తప్పేం లేదు. నంబర్ ఉండొచ్చు కానీ మనం నంబర్తో స్టార్ట్ చేయకూడదు, ఇది సెకండ్ రూల్. థర్డ్ రూల్ వచ్చేసి వేరియబుల్ నేమ్లో మనకి ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్ అంటే A to Z స్మాల్ అండ్ క్యాపిటల్ A to Z. అండ్ నంబర్స్ ఉంటాయి అంటే 0 to 9, ఇంకా అండర్స్కోర్. ఇట్ కెన్ కంటైన్ ఆల్ఫాబెట్స్, నంబర్స్ అండ్ అండర్స్కోర్. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అండర్స్కోర్ 4A ఈక్వల్ టు రామ్. లేకపోతే స్మాల్ లెటర్ తీసుకున్నా, స్టార్ట్ విత్ అండర్స్కోర్ 8B ఈక్వల్ టు కాలేజ్, ఏదైనా స్ట్రింగ్. ఓకే, సో ఇట్లా ఉండొచ్చు అనమాట. ఫోర్త్ రూల్ వచ్చేసి వి నో దట్ పైథాన్ ఈజ్ అ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఓకే, దిస్ ఇస్ ఇంపార్టెంట్, కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సో ఇన్ పైథాన్ వేరియబుల్స్ ఆల్సో కేస్ సెన్సిటివ్. సో లైక్ నేను నేమ్ ఈక్వల్ టు రామ్ అని అసైన్ చేశాను. నెక్స్ట్ నేమ్ అనేది వేరియబుల్ కదా, సో నేను నెక్స్ట్ స్మాల్ nతో స్టార్ట్ చేసి నేమ్ సేమ్ వేరియబుల్ కాకపోతే నేను క్యాపిటల్ లెటర్ ప్లేస్లో స్మాల్ n పెట్టాను. సో సారీ, ఇవి రెండు నాకు డిఫరెంట్.
సో నాట్ సేమ్. ఓకే, ఫిఫ్త్ రూల్ వచ్చేసి పైథాన్లో మనకు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. లైక్ ఇంట్ అనేది ఒక కీవర్డ్. ఫంక్షన్ డెఫినేషన్లో మనకి డిఎఫ్ అని వాడతాం. సో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. సో ఈ కీవర్డ్స్ అనేవి మనం వేరియబుల్గా ఎప్పుడు డిక్లేర్ చేయలేము. సో వీ కాంట్ యూజ్ కీవర్డ్స్ యాజ్ వేరియబుల్ నేమ్స్. సో నేను ఇంట్ అని చెప్పేసి ఇంట్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి నేను ఇట్లా ఇవ్వలేను, ఇది నాకు ఎర్రర్ ఇస్తుంది. సో వీ షుడ్ నాట్ యూస్ కీవర్డ్స్ ఫర్ నేమింగ్ ద వేరియబుల్స్. సో దీస్ ఆర్ రూల్స్. మనకి పైథాన్లో 2 types ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. అవి లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. సో ఇవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఈరోజు చెప్పింది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి. గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ఇట్లాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.